దేవుని ఆరాధించేటప్పుడు గొప్పగా ఆరాధించాలి. మనం దేవుని ఆరాధించేటప్పుడు గొప్పగా ఆరాధించాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు గొప్పగా వెళ్ళాలి. ఆమేన్. చక్కగా అన్ని వసతులతో ప్రభు సన్నిధికి వెళ్ళాలి. లేనోళ్ళు ఉన్నోళ్ళు అని కాదు ఇక్కడ. ఎవరో తెలుసా? ఒకే ఒక్క తండ్రి, ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. అందరం ఆయన బిడ్డలమే. దేవునికి స్తోత్రం. ఆయన హృదయాన్ని చూసే గొప్ప దేవుడు. మన హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయం ఆయనకి నచ్చాలి. దేవునికి స్తోత్రం. నచ్చాలంటే అబ్రహాము కొండెక్కాడు. ఏమండి, పౌలు ఉపవాసం ఉన్నాడు. ఇక మన భక్తులందరూ కష్టపడ్డారు. ఇందా చెప్పారు కదా, కష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. రంపాలతో కొయ్యబడ్డారు. ప్రయాణం ఛార్జీలు లేకపోయినా అక్కడి నుండి ఇండియా దేశానికి వచ్చారు. సువార్త ప్రకటించారు. బల్లెంతో పొడవబడ్డారు. ఏమండి, శిరస్సు ఏం చేసి త్యాగం చేయబడ్డారు. విశ్వాసం ద్వారా ఏమండి ప్రాణాలను కూడా సహించాల. దేవునికి స్తోత్రం. ప్రాణాలను కూడా దేవునికి ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇదంతా చేశారంటే, ఎవరు పట్టించుకొని ప్రపంచంలో, ఎవరు నా బాధ పట్టించుకొని ప్రపంచంలో, ఎవరు నా శాపాన్ని అర్థం చేసుకొని ప్రపంచంలో, ఎవరు నా కన్నీరు తుడవలేని ప్రపంచంలో ఒకే ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ఎవరు? చెప్పిన వారికి కలుగును గాక. మీ కుటుంబంలో ఉన్న కన్నీరు దేవుడు తుడుచును గాక. యేసయ్య ఒక్కడే వచ్చాడు నా పాపాన్ని క్షమించడానికి, నన్ను బాగుగా చేయడానికి. ఆయన ఒక్కడే దిగి వచ్చాడు అని చెప్పి ఆయన ఒక్కడి కోసం ప్రాణాలను లెక్క చేయాల. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నాకు కావలసిన ఏమంటారు వచ్చే రాబడినైనా మానుకొని దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ రాబడి ఉందో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం వీళ్ళని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఒక విలువనిచ్చాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది, చదువుదాం చూడండి. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం దయచేసి చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం చెప్పండి మీరు కూడా. 22వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. స్టార్ట్. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరుగు ప్రతివాడు వెలుపట ఉందురు. దయచేసి నా వెనకాల చెప్పండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. దేవునికి స్తోత్రం. అంటే లోపల అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి చెప్పులు ఇద్దామంటే ఆడ ఖాళీ లేదు, కింద అనిపించింది. సరే చెప్పులు ఏడో చోట ఇప్పేద్దామని చెప్పి పైకి వస్తే లోపలికి రాగానే ఇక్కడ రావడానికి చెప్పరేంటండి? ఏదో ఒకటి చెప్పండి, పర్లా. ఇక్కడ దాకా వచ్చి చెప్పులు ఎడకపోతేనే నేను చాలా ఫీల్ అయ్యా, మన ప్లేస్ లేదే అని. ఎప్పుడు ఆ కింద ఎడుతున్నాను మెట్ల దగ్గర, ఎందుకు వచ్చిందిలే అని. ఏడకి రాగానే అరే వెళ్ళడానికి. అదే ఇక్కడ దాకా వచ్చి ఎవరో ఒకళ్ళు అక్కడుండి మీరు రావడానికి వీల్లేదు అని అన్నారు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? ఏంటండి మన పరిస్థితి? ఇక్కడ దాకా రెడీ అయ్యి వచ్చి లోపలికి రాకుండా మనం ఆపేస్తే ఎవరన్నా మన మొగాలు ఏంటి పరిస్థితి? ప్రభు అదే అంటున్నాడు. అందరూ బైబిల్ చూడకుండా గుర్తు చేస్తారు. కుక్కలను, మాంత్రికులను, చెప్పండి జరిగించు ప్రతి వాళ్ళు
ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరూ చెప్దాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహారాధికులు, నరహంతకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాళ్ళు వెలుపట ఉంటారు. వీళ్ళు ఈ కేటగిరీకి సంబంధించని వారు ఎక్కడ ఉంటారు? లోపల ఉంటారు. చెప్పిన వారికి ఆ కృప కలుగును గాక. మనం లోపల వాళ్ళమా బయట వాళ్ళమా? మరి ఇప్పుడు మనం చదువుకున్న కుక్కలు అంటే కుక్కలు పెంచుకోవద్దని కాదు. కుక్కలతో ఎందుకు దేవుడు పోల్చాడండి? ఎందుకు దేవుడు పోల్చాడు? కుక్కతో పోల్చాడు ఎందుకు దేవుడు? చాలా బాగా చెప్పారు. మంచిది ఉంది విశ్వాసం అని కుక్కకి, కానీ కుక్కకి చెడు కూడా ఉంది ఒకటి. అదేంటంటే కక్కేసుకున్న దానికి ఎక్కడికో వెళ్ళిపోయి మరలా తిరిగి ఎక్కడ కక్కిందో దానికి తెలుసండి. అక్కడికి వెళ్ళిపోయి మరలా ఆ వాంతిని మరలా తినేస్తుంది అనే స్వభావం. దేవుడు కుక్క అని ఎందుకు అన్నాడంటే స్వభావం. అందరూ చెప్పండి నాతో పాటు, ఏంటిది? మనలో ఉన్న స్వభావం చాలా ప్రాముఖ్యం. మన పైరూపం మంచిదే, విశ్వాసం ఉంది, కరెక్టే, కానీ స్వభావం, దేవునికి స్తోత్రం, ఆ ఒక్క స్వభావాన్ని బట్టి కుక్కలో ఉన్న విశ్వాసాన్ని కూడా దేవుడు లెక్క చేయట్లా. చెడు స్వభావం అనేది మనల్ని, మన పేరుని, మనకున్న కేటగిరీని దించేస్తుంది. చెడు స్వభావం అనేది మనలో వాల్యూ లేకుండా చేస్తుంది, మనకున్న గౌరవాన్ని తీసేస్తుంది. ఇప్పుడు చాలామంది కుక్క మరలా వాంతికి తిరిగి వెళ్తుందంటే చాలామంది అని పెట్టారు ఫేసులు. ఎందుకు అనంటే అది నచ్చదు. నచ్చని చోటకి ఇష్టంగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా కొన్నిసార్లు ఆ చోటికి ఇష్టంగా వెళ్తాం. ఏ చోటికి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి వేరైన ప్రదేశాలకి ఇష్టంగా వెళ్తాం. దేవుని దగ్గర సన్నిధిని మానేసి ఇష్టంగా వెళ్తాం. దేవుడు చెప్తున్నాడు కుక్కలు వెలుపట ఉంటారు. రెండవది, వ్యభిచారులు వెలుపట ఉంటారు. వేరే వాళ్ళ భార్య జోలికి మనం వెళ్ళకూడదు, వేరే వాళ్ళ ప్రాపర్టీ జోలికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళ దాన్ని ఆశించకూడదు. మాంత్రికులు ఒకళ్ళు బాగుపడుతున్నారంటే ఓర్వలేని వాళ్ళందరూ మాంత్రికుల దగ్గరికి వెళ్తారంట. కొత్తగా నేను విన్నా ఈ మాట. ఒకళ్ళు బాగుపడుతున్నారంటే ఓర్వలేని వాళ్ళు వాళ్ళని పాడు చేయడానికి మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. అసూయ. ఒక అమ్మాయి బాగా చదువుకుందంటండి, కొంచెం దేవుడు అందం ఇచ్చాడంట. ఆ అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి తిరుగుతూ ఉన్నాడంట. ఆ అమ్మాయి వాడిని వినట్లేదని చెప్పి వెళ్ళిపోయి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి పెళ్ళి చేస్తున్నారంటండి, అది ఆగిపోయేటట్టు చేయండి అని చెప్పి మాంత్రికుడికి చెప్పాడంట. ఆ మాంత్రికుడు రాత్రి మగళ్ళు ఏం చేస్తున్నాడు? డబ్బులు తీసుకొని చెప్పండి పర్లేదులే, వ్యతిరేకంగా పూజ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఏమో దేవుని భక్తురాలు. అయిపోయింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈయనేమో వెళ్ళిపోయి మాంత్రికుడిని అడావుడి చేస్తున్నాడు. ఏంటయ్యా బాబు, నిశ్చితార్థం అయిపోయింది, పెళ్ళి డేట్ కూడా, ఎంత జాగ్రత్తగా అంటున్నారు ఇది, పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అయ్యా, ఏం చేస్తున్నావు నువ్వంటే ఆ మాంత్రికుడు చెప్పాడంట, నేను చేస్తున్నాను కానీ ఒక నిమిషం ఆగు, మిమ్మల్ని కాదు, ఒక నిమిషం ఆగు, నేను చేస్తున్నాను కానీ నీకెందుకు, ఒక నిమిషం ఆగు అన్నాడంట. మళ్ళీ వెళ్ళి చూస్తే పెళ్ళి డేట్ దగ్గర పడుతుంది కానీ ఏమి అదన్న అందిండి, ఏమి జరగట్లా. ఇంక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా, ఏంటి ఇలా జరుగుతుందంటే, నేను చేస్తున్నానయ్యా, నా శక్తి వెళ్తుంది కానీ ఆవిడ చుట్టూ ఏదో ఎర్రటి కవర్ ఒకటి ఉంది, ఎర్రటి కవర్ ఒకటి ఉంది, ఆ ఎర్రటి కవర్ దగ్గరికి నా శక్తి వెళ్ళట్లా. అందుకనే ప్రభు అన్నాడు, యేసు రక్తము ప్రతి దోషము నుండి మనల్ని కడిగేస్తుంది అన్నాడు. యేసు రక్తములో స్వస్థత ఉందన్నాడు. యేసు రక్తములో కీడును ఎదిరించే శక్తి ఉందన్నాడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య రక్తం చేత కవర్ అవ్వాలంటే కుక్క స్వభావం మనలో నుండి పోవాలి. ఆమేన్ అనండి. విగ్రహారాధన స్వభావం పోవాలి. దేవుని కన్నా గొప్పగా ఆరాధించేవి మనలో నుండి తొలగాలి.
మాంత్రికుడి జోలికి వెళ్ళి అసూయ స్వభావం పోవాలి. గట్టిగా ఆమెను చెప్తారు అనుకున్నా. ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలి, అబద్ధాన్ని ప్రేమించే స్వభావం పోవాలి. అబద్ధం అంటే ఏంటి? యోహాను సువార్త ఆఖరి మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుదాం. దయచేసి చూడండి. అందరం కలిసి చదువుదాం. థ్యాంక్ యూ సిస్టర్. అందరం కలిసి చదువుదాం. చూడండి, యోహాను సువార్త చెప్తారనుకున్నానే. అందరం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం. అందరూ చెప్పండి అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం స్టార్ట్. చదువుదాం. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఇది చదువుదాం అందరం. స్టార్ట్. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. అందరం చదువుదాం. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వామ్మో, ఇది రాసింది యోహాను సువార్త రాసిన భక్తుడు కాదు, ఇది చెప్పింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే నోరు విప్పి మాటలు చెప్పాడు. అపవాది అబద్ధం ఆడేటప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడట. ఇక్కడ స్వభావం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. అలాగే అపవాది అనేవాడు అబద్ధికుడు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అబద్ధం అంటే ఏంటండి? బ్రదర్ మీ పేరేంటి? చిన్ని బ్రదర్. అబద్ధం అంటే ఏంటి? అదేలే నేనంటాను, లోకంలో ఉన్నదంతా చెప్పట్లేదు ఏంటండి? అబద్ధమేనా? ఎందుకని? లోక అపవాది ఎవడు? లోక అధికారి ఎవడు? అందుకనే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు యేసయ్య. సత్యమే మీ దగ్గరికి వచ్చిందన్నాడు యేసయ్య. ఈరోజు బల్లలో చేయి వేస్తున్న మన జీవితాల్లో ఎక్కడైనా సరే దేవుణ్ణి ప్రేమించని అవకతవకలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని ప్రభు చెంతలకు మనం రావాలి. సత్యాన్ని ప్రేమించే వారంగా మనం దేవుణ్ణి పూజించాలి. ఏమండి, ఇద్దరున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా మందిరంలో. ఒక ఆయన నువ్వే నా తండ్రి అంటున్నాడు, ఇంకొక ఆయన కూడా నువ్వే నా తండ్రి అంటున్నాడు. కానీ ఒక ఆయన అబద్ధాన్ని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక ఆయన సత్యాన్ని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సత్యాన్ని ప్రేమిస్తూ ప్రార్థన చేసేవాడు మూలన ఉన్నాడు, అబద్ధాన్ని ప్రేమించేవాడు దేవుడికి దగ్గరగా ఉన్నట్టున్నాడు. ఏమండి, ప్రార్థన చేస్తుంటే ఇద్దరు ప్రార్థనలో దేవుడు వ్యత్యాసాన్ని చూశాడు. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుడు గమనించేది సత్యం. అబద్ధం కాకుండా సత్యం మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం సత్య సంబంధులంగా ఉండాలి. మన ప్రార్థన సత్యం అవ్వాలి. మనం దేవునికి మందిరానికి వచ్చే విషయం సత్యం అవ్వాలి. ఆరాధన సత్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన కన్నీరు సత్యం అవ్వాలి. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మాటల ద్వారా కాదన్నాడు ఆయన. ఏమండి, చేతల ద్వారా కాదన్నాడు ఆయన. మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. మన హృదయంతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. అడిగాడు, చేతల ప్రకారం మందిరంలోనే ఉన్నాడు. ఆఖరిగా ఎవరు? ఇస్కరియోతు యోధ. ప్రభు బల్ల దగ్గరే ఉన్నాడు, కానీ హృదయం ఎక్కడుందండి? ఘోరంగా. హృదయం వెండి నాణాల దగ్గర ఉంది. హృదయం పాపం చేసే వాళ్ళ దగ్గర ఉంది. ఇదేదో నేనేదో నీతిమంతుడని మీకు చెప్పడం కాదు, కానీ మనందరం దేవుని దగ్గర, బల్ల దగ్గర, లేకపోతే దేవుని సన్నిధిలో మనందరం పరీక్ష చేసుకోవాలి. ఆగస్టు నెల మొదటి ఆదివారం ఈ మాసాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆగస్టు మాసం గొప్ప ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైందిగా మారాలంటే ముందు మనకున్న వస్తువాహనాలు మారడం కంటే ముందు మనం దేవునికి స్తోత్రం, మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం ఆయన దృష్టిలో పడాలి. మనం లోపల ఉండాలి. వెలుపటి వారం లోపల ఉండదుముగాక. మన కుటుంబాలు లోపల ఉండాలి.
భర్త లోపల ఉండాలి, భార్య లోపల ఉండాలి, బిడ్డలు లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. వెలుపట ఉండాల్సిన అవసరం మనకి లేదు, ఎందుకంటే మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన ఇంకా మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆయన క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది కాదు, ఇంకా మనం గ్యాదర్ చేస్తే ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది అనుకోండి, సపోజ్ ఇక్కడ పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఎంతమంది ఉంటారా చెప్పరేంటండి? అస్సలు జగ్గేపేటలో బ్రదర్ కనపడ్డాడు నా కారులో వెళ్తుంటే నిన్న, వైట్ అండ్ వైట్ వేసుకుని బస్ స్టాండ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, నేను ఆపేలోపు తీసుకెళ్ళిపోయాడు. నేను మీరే కాదా అని చూస్తున్నా. ఏమండి ఎంతమంది ఉంటారు? బ్రదర్కి సంబంధించిన వాళ్ళందరూ పెళ్ళి చూడకపోయినా దేనికైనా అవుతారు. బాగా చెప్పారండి, మీరు అబద్ధం ఆడరని అర్థమైపోయింది. మనకి సంబంధించిన వాళ్ళు ఎవరొక్కరిని పురుకులు మరి ఆడికి తీసుకొస్తాం, పెళ్ళికి తీసుకొస్తాం. పెళ్ళి జరుగుతుంటే ఎంతకన్నా ఎక్కువ మంది ఉంటారు, మరి ప్రార్థన జరుగుతుంటే మనకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. అదే లోపల ఉండడం అంటే. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. పెళ్ళే ఉందండి, భోజనం ఉంది, ఈరోజు అయిపోద్ది, రేపు ఉండదు. కానీ ఇందాక చెప్పారు ఆయన, ఈ తృప్తి ఈ లోకంలోనే కాదు, రాబోతున్న లోకంలో కూడా దేవుడు మనకిస్తాడు. మనం వాళ్ళతో ఉన్నా లేకపోయినా ఆదరణను దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి పాట పాడుతుండే కానుక ఇంకా